షాపులకు వచ్చినాయి. ఈ 1,00,000 బాటిళ్ళకి ఆ కంపెనీకి డబ్బులు కట్టారు లేదు. ఇది అఫీషియల్ లీగల్ లెక్క. ఇది చాటుగా చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఓ మద్యం కంపెనీ నుంచి ఓ 1,00,000 బాటిళ్ళు వచ్చినాయి. 1,00,000 బాటిళ్ళు రాష్ట్రంలోని షాపులన్నిటికీ వెళ్ళినాయి. ఈ వెళ్ళినటువంటి దానికి ఎంత ఈ మద్యం కంపెనీ వాడు వీళ్ళకి 70 రూపాయలకి ఇస్తున్నాడు, వీడికి ఇయ్యడు, వీళ్ళకి సప్లై చేశాడు. అర్థమవుతుందా? అంటే 1,00,000 బాటిళ్ళు 75 రూపాయలకి అమ్మరా అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాడు. అంటే వీడు ప్రభుత్వానికి 75 రూపాయలకి ఇస్తున్నాడు. ప్రభుత్వం ఈ షాపులో పనిచేసేవాడికి ఏం చెప్పాలా ముక్క. వీడి పని ఏంటంటే ఈ వ్యాపారస్తు ఇదే ఈ షాపులో పనిచేసే ఉద్యోగస్తుడి పని ఆ మందు అమ్ముతాడు. ఎంతకు అమ్ముతాడు? ప్రభుత్వం ఎంత రేటు చెప్తే అంతకు అమ్ముతాడు. రూపాయి ఎక్కువ అమ్మితే ఒప్పుకోరు, రూపాయి తక్కువ అమ్మితే జేబులోంచి పెట్టాలి. ఇది లెక్క. ఈ 75 రూపాయలకి ఇచ్చిన దానికి 250 రూపాయలకి అమ్మాడు వీడు. 75 రూపాయలకి కంపెనీ వాడిస్తే 250 రూపాయలకి అమ్మాడు వీడు గవర్నమెంట్. ఇది లాభమా నష్టమా రాష్ట్ర ప్రభుత్వానికి? పైగా ఈ మొత్తం అమౌంట్ చూసుకుంటే ఎంత వచ్చింది ఏడాదికి? 25,000 కోట్లు. రూపాయి కాదు, 2 కాదు, 25,000 కోట్లు. అంతకుముందు ప్రభుత్వం కంటే భారీగా ఆదాయం పెరిగింది ఇక్కడ. అప్పుడు కుంభకోణం ఎట్లవుతుంది? ఆదాయం తగ్గితే కుంభకోణం అంటారు ఎవడైనా, అంతే కదా. సరుకేమో వినియోగం తగ్గింది, ఇక్కడ ఆదాయం పెరిగింది. ఎందుకని? రేట్లు పెరగడం వల్ల. ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా కుంభకోణం ఎట్లా వస్తుంది? వీళ్ళు ఏం చెప్తారు దానికి? ఈ క్యాష్ తీసుకోవడం వలన వీటిలో డబ్బులన్నీ తీసేసుకున్నారు. నీకు ఎక్కడ నాసిరకం మద్యం ఎక్కువ అమ్మారు, దాన్ని ఇప్పుడు మరి అయ్యే మందే కదా అమ్ముతుంది. ఏమన్నా వేరే పేర్లు ఏమైనా మార్చారా? ఇప్పుడు బ్రాండ్లు మారినట్టునే కదా. ఏం మారినాయి? కొత్త బ్రాండ్ చెప్పారు ముందే వీళ్ళు తెచ్చారా? ఏమన్నా పేర్లు మార్పు కాదు, కొన్ని నోటెడ్ బ్రాండ్స్ ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. కొన్ని అయ్యి కూడా పెట్టారు, ఇవేం తీసేలా. ఎందుకంటే వీటితో పాటు అవి కూడా ఉంటాయి. అది కదా నెంబర్ 1. రెండవది రేట్ల పరంగా అక్కడికంటే ఇప్పుడు ఏమైనా తగ్గించారా? 99 రూపాయల బాటిల్ ఒక్కటి మాత్రమే కొత్తగా తెచ్చి పెట్టారు. అంటే 2 రోజుల క్రితం కూడా